వెల్కమ్ టు వైఏ భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో రాజస్థాన్లోని బికనీర్ సమీపంలో ఉన్న దేశ్నోక్లో కర్ణిమాత ఎలుకల ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయంలో 20,000 నుండి 25,000 ఎలుకలను ఎంతో పవిత్రంగా పూజిస్తారు. ఈ కర్ణిమాత దేవాలయం పర్యాటకులకు అరుదైన ఆకర్షణ ప్రదేశం. ఈ ప్రదేశంలోని ఎలుకలను ఎంతో పవిత్రంగా పూజిస్తారు. ఈ దేవాలయాన్ని ఎలుకల దేవాలయం అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం కర్ణిమాత చరణ్ క్షత్రియుల వంశంలో జన్మించింది. కర్ణిమాతకు వివాహం జరిగింది. ఆమెకు 3 కుమారులు జన్మించారు. కొద్ది రోజులకు ఆ 3 కుమారులు చనిపోతారు. కర్ణిమాత పిల్లల కోసం కర్ణిమాత చెల్లెలను తన భర్తకు ఇచ్చి పెళ్లి చేసింది. అప్పుడు ఆమెకు ఒక కొడుకు జన్మించాడు. ఆ కుమారుడికి లక్ష్మణుడు అనే పేరు పెట్టారు. లక్ష్మణుడిని కర్ణిమాత పెంచుకుంటుంది. అయితే ఒకరోజు లక్ష్మణుడు కొలాయత్ తహసీల్లోని కపిల్ సరోవర్ అనే చెరువులో నీరు త్రాగేందుకు వెళతాడు. అందులో మునిగిపోయి చనిపోతాడు. దీంతో కర్ణిమాత మృత్యుదేవుడైన యముణ్ణి ప్రార్థించి కుమారుడి ప్రాణాలను అడిగింది. దాంతో యముడు నిరాకరించాడు. ఆ తరువాత కర్ణిమాతకు పుట్టే మగపిల్లలందరూ ఎలుకలుగా పుడతారని అనుమతించాడు. కర్ణిమాత నడిచిన నేలగా ప్రాచుర్యం పొందింది. అందుకే ఇక్కడి ఎలుకలకు అంతటి చారిత్రక నేపథ్యం ఉందని భక్తులందరి నమ్మకం. యముడు నిరాకరించేసరికి కర్ణిమాత దుర్గాదేవి అమ్మవారిని ప్రార్థన చేస్తుంది. అప్పుడు ఆ కుమారుడు తెల్ల ఎలుకగా మారి ఈ ఆలయంలో తిరుగుతున్నాడని, అంతేకాకుండా కర్ణిమాతకున్న 3 మగపిల్లలు కూడా తెల్ల ఎలుకలుగా మారి ఈ ఆలయంలో తిరుగుతున్నారని భక్తులందరి నమ్మకం. ఈ ఆలయంలో కొన్ని నలుపు ఎలుకలు, కొన్ని తెలుపు ఎలుకలు ఉంటాయి. ముఖ్యంగా తెల్ల ఎలుకలు ఆలయంలో ప్రత్యేకమైన ఆకర్షణను ఇస్తాయి. ఈ ఎలుకలను కబాలు అని పిలుస్తారు. దుర్గాదేవి మరొక అవతారంగా కర్ణిమాతను పూజిస్తారు. బిక్కనీర్ చక్రవర్తి అయిన గంగాసింగ్ వంశస్థులకు ఈ దేవత ఇంటి దేవత. గంగాసింగ్ ఈ ఆలయాన్ని 20వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయంలో మార్బుల్ చెక్కడాలు చాలా ఉన్నాయి. ప్రవేశ ద్వారం వెండితో చేశారు. తెల్ల ఎలుకలు కనిపిస్తే శుభం జరుగుతుందని భావిస్తారు. ఎలుకలు తమ కాళ్లను స్పర్శిస్తే చాలు ఎంతో మంచిదని భావిస్తారు. ఈ ఆలయంలో ఉన్న ఎలుకలు ఒకవేళ ఎవరి కాళ్ళ కింద అయినా పడి కనుక చచ్చిపోయినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఒక వెండి ఎలుకను తయారు చేసి దేవాలయానికి సమర్పించాల్సిందే. ఈ ఎలుకలు భక్తులు అందించే ప్రసాదం తిని జీవిస్తాయి. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం గంగౌర్ పండుగ ఎంతో ఘనంగా చేస్తారు. రాజస్థాన్ అంతటా ఈ పండుగ చేస్తారు. ఈ ప్రసిద్ధి పండుగ గౌరీమాత కొరకు చేస్తారు. ఈ పండుగ మహిళలు తమ భర్తల క్షేమం కోరుతూ ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. కర్ణిమాత జాతర ఎంతో ఘనంగా చేస్తారు. ఈ జాతర సంవత్సరంలో 2 సార్లు జరుగుతుంది. ఒక్కొక్కసారి 10 రోజుల పాటు జరుగుతుంది. ఈ జాతరను చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు రద్దీగా వస్తారు. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వైఏ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.